ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు రీసైక్లింగ్ చేయడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా అన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులు భూమిలో కలపడం, కాల్చడం ద్వారా వెలువడే రసాయనాల ద్వారా మానవుల ప్రాణాలకే హాని కలుగుతోందని, ప్రతి ఒక్కరూ ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు కాలపరిమితికి మించి వాడకుండా రీసైక్లింగ్ ఇచ్చేయాలని పిలుపునిచ్చారు. నగరంలో 9వ డివిజన్ నారా చంద్రబాబు నాయుడు కాలనీలో ఏర్పాటు చేసిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లు, క్రాంతిశ్రీ, కార్పొరేటర్ చెన్పాటి గాంధీలు, పలువురు ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా మాట్లాడుతూ, ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు రీసైక్లింగ్ చేయడం ద్వారా పర్యావరణం కాలుష్యాన్ని తగ్గించవచ్చన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులు భూముల్లో కలపడం, కాల్చడం ద్వారా వెలువడే రసాయనాల ద్వారా మానవుల ప్రాణాలకే హాని కలుగుతోందని, ప్రతి ఒక్కరూ ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు కాలపరిమితి మించి వాడకుండా రీసైక్లింగ్కి ఇచ్చేయాలని పిలుపునిచ్చారు. అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్కి మనం చెక్ పెట్టాలి. ఎలక్ట్రానిక్ వేస్ట్ ఏదైతే ఉందో దీన్ని సమర్థవంతంగా మనము రీసైకిల్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ఏదో ఒకరోజు చేసి వదిలేయడం కాదు, ఎంటైర్ ఇయర్కి ఒక కాల్ ఇవ్వడం జరిగింది. ప్రతి నెల ఒక థీమ్ ఇస్తూ ఈ 4వ నెలకి ఈ చెక్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత నెల మీరు చూస్తే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ఎలా బ్యాన్ చేయాలి, దానివల్ల వచ్చే సమస్యలు ఏంటి, సో దాన్ని మనము ఏ ప్రకారంగా అరికట్టాలి, దానికి ప్రత్యామ్నాయాలు ఏమనే దాని గురించి చర్చించుకున్నాము. ఇప్పుడు అక్కడ ఆటోలో వీడియో ప్లే చేస్తూ ఉంది, అక్కడ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గురించి అన్నీ చెప్తూ ఉన్నారు. ఈ ప్రకారంగా ప్రతి నెల ఒక్కొక్క థీమ్ని మనము మననం చేసుకుంటూ ఆ థీమ్గా ఆనల్గా వదిలేయకుండా, సో ప్రతి థీమ్ని మనము అంతర్గతం చేసుకుంటూ మన డైలీ ప్రాక్టీస్లో దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ సమాజాన్ని అలాగే మన సొసైటీని క్లీన్గా ఉంచడానికి, స్వచ్ఛంగా ఉంచడానికి. అనంతరం తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, ఈ వేస్ట్ రీసైక్లింగ్ చేయడం ద్వారా కోట్లాది రూపాయలు విలువ చేసే మెటీరియల్ ఉత్పత్తి చేయవచ్చన్నారు. టీవీలు, ఏసీలు, వాషింగ్ మిషన్లు, రిమోట్లు, సెల్ ఫోన్లు, ఛార్జర్లు వినియోగించిన తర్వాత బయట పడేయకుండా ఈ వేస్ట్ రీసైక్లింగ్కు ఇవ్వాలని ప్రజలకు సూచించారు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జన్మభూమి అనే కాన్సెప్ట్ ఆయన అనౌన్స్ చేసిన తర్వాత అందరి మనసులో ఆలోచన వచ్చింది. నా జన్మభూమికి నేనేం చేశాననేది ఆలోచన వచ్చింది. ఆ ఊరు వెళ్తూ ఉంటారు, పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటారు, అన్నిటికి వెళ్తూ ఉంటారు, కానీ ఆ రోజు ఆ సమస్యల మీద శ్రద్ధ పెట్టాలన్న ఆలోచన ఒక నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత మాత్రమే వచ్చింది చాలామందికి ఆలోచన. అక్కినేని నాగేశ్వరరావు గారు ఒకసారి ఆ ఊరు వెళ్ళినప్పుడు ఈ జన్మభూమి కాన్సెప్ట్ గుర్తొచ్చి ఆ ఊరు వాళ్ళతో అది గొప్ప అదే గుడివాడ దగ్గర ఒక గ్రామం, చిన్న గ్రామం, ఏం కావాలంటే అనేకమైన సమస్యలు చెప్పారు. మాకు మంచినీళ్ళు లేవు, ఓవర్ హెడ్ ట్యాంక్ కావాలా, ఇంకా అనేకమైన సమస్యలు చెప్తే, మరి నా ఊరి మీద ఇంత ప్రేమ ఉన్నా, మా ఊరు మనుషుల మీద ఎంతో ప్రేమ, వాళ్ళందరికీ నా మీద అభిమానం ఉన్నా, ఈ ఆలోచన నా దగ్గర అవకాశం ఉన్నా, ఆ యొక్క ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టించే సమర్థత అవకాశం ఉన్నా నాకు కట్టించాలని ఆలోచన రాలేదు. ఆ ఆలోచన ఇచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి ఇమీడియట్గా ఊరిలో ఓవర్ హెడ్ ట్యాంకు, రోడ్లకు సరిపడా అమౌంట్ అంతా కూడా ఆయనే సమకూర్చి ఇచ్చి అక్కడ కట్టడం జరిగింది. అంటే అది ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెబుతాము. ఆలోచన ఆయన చంద్రబాబు గారు ఒక్కళ్ళు వచ్చి ప్రతి గ్రామంలో పనిచేయలేరు, లేదా ప్రతి వార్డులోనూ పనిచేయలేరు. అనంతరం కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ, నగరంలోని 64వ డివిజన్లో 286 సచివాలయాల పరిధిలో 3వ శనివారం నాడు ఈ చెక్ డీమ్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. 200 మెట్రిక్ టన్నులు ఈ వేస్ట్ సేకరిస్తున్నట్లు తెలిపారు. వాటిని ఈ వేస్ట్ రీసైక్లింగ్ చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ప్రతి మనిషి ఎలక్ట్రానిక్ వస్తువులు లేకుండా జీవితం లేకుండా పోయిందన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులు కాలపరిమితి ప్రకారం వినియోగించి ఆ తర్వాత రీసైక్లింగ్కి ఇచ్చేయాలని మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర పిలుపునిచ్చారు. ఓవరాల్ ప్రపంచంలో చూస్తే ఇండియా టాప్ 5 ఈ వేస్ట్ జనరేటర్లో మనము ఆల్మోస్ట్ టాప్ 5లో ఉన్నాము. కాబట్టి ఇది ఒక పెద్ద మెస్గా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ వేస్ట్ అనేది కూడా మనము కరెక్ట్గా రీసైకిల్ చేస్తే ఒక రిసోర్స్గా మారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ థీమ్ పైన ఈరోజు ఫోకస్ చేయాలని మనకి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. మీరందరికీ తెలుసు, ముఖ్యంగా పిల్లలు, ఎలక్ట్రానిక్స్ అనేది లేకుండా ఏం లేదు. ప్రతిరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మనం మాట్లాడుతున్న మైక్ ఉండొచ్చు, కెమెరాలు ఉండొచ్చు, మీ చేతిలో ఉన్న మొబైల్ ఉండొచ్చు, ల్యాప్టాప్స్ ఉండొచ్చు. ప్రతి మనిషికి ఎలక్ట్రానిక్స్ అనేది చాలా ముఖ్యం. అది లేకుండా ఇప్పుడు లైఫే లేదు. కానీ మనం ఎంత యూజ్ చేయాలో అంత యూజ్ చేయాలి, ఓవర్ యూజ్ చేయకూడదు, రెడ్యూస్ చేయాలి, రీసైకిల్ చేయాలనే ఒక మంచి ఆలోచన కూడా
మనం అందరిలో రావాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనతోనే సాధ్యమని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. నిరంతరం ప్రజా సమస్యల కోసమే పాటుపడుతూ ప్రజల మన్ననలు పొందుతూ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లగా పాలన సాగిస్తున్నారని చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ సుపరిపాలన అందిస్తున్న చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు జీవించాలని ప్రజలంతా ఆకాంక్షించాలి అని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 24వ డివిజన్లో జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు గొట్టి శ్రీనివాస్ చక్రవర్తి ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరలు పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తొలుత సీఎం చంద్రబాబు నాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మహిళలతో కలిసి కేక్ను కట్ చేశారు. అనంతరం చీరలు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ దార్శనికుడు, మంచి విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించి ఆంధ్ర రాష్ట్రానికి సుదీర్ఘ కాలంగా ముఖ్యమంత్రి చేసిన నాయకుడు చంద్రబాబు అన్నారు. నిరంతరం ప్రజా సమస్యల కోసమే పాటుపడుతూ ప్రజల మన్ననలు పొందుతూ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగిస్తున్నారని చెప్పారు. 1995లోనే విజన్ 2020 లక్ష్యంగా పనిచేయడంతో నేటి హైదరాబాదు ఐటీ రంగానికి ప్రపంచంలోనే పేరుగల నగరంగా తయారైందన్నారు. సైబరాబాద్ రూపశిల్పి చంద్రబాబు నాయుడు అని చెప్పారు. అటువంటి మహానాయకుడి పాలన నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమని, ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ సుపరిపాలన అందిస్తున్న చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు జీవించాలని ప్రజలంతా ఆకాంక్షించాలన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క జీవిత చరిత్ర అందరం కూడా గుర్తెచ్చుకోవాలి. 1978లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేసి విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాల్లోకి వచ్చి ఈ రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్లో ఐటీ సిటీగా ఉందంటే ఆయన పుణ్యం. ఆయన విజన్ డాక్యుమెంట్ని 2020 సంవత్సరాలకి 2020కి విజన్ డాక్యుమెంట్ని 1995లోనే ఇవ్వటం వల్ల ఇవాళ ఆయన అనుకున్నట్టుగా ఈరోజు హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందింది. ఇవాళ విడిపోయిన ఈ నవ్యాంధ్రప్రదేశ్కి రెండోసారి ముఖ్యమంత్రిగా అయిన చంద్రబాబు నాయుడు గారు అమరావతిని, పోలవరాన్ని, తాగునీటి సాగునీటి ప్రాజెక్టుల్ని వేగవంతం చేయటం, ఎన్నో కష్టాలు ఇబ్బందులు సమస్యలు ఉన్నా పేదవాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా పింఛన్లు పెంచారు. 3,000 4,000 రూపాయలు చేయటం, గ్యాస్ బండ్లు 3 గ్యాస్ బండ్లు ఇవ్వటం, త్వరలోనే అమ్మఒడి ఇద్దరు పిల్లలకి 15,000 ముగ్గురు పిల్లలు ఉంటే 45,000, అలాగే మహిళలకి 18,000 రూపాయల డబ్బులు బ్యాంక్ ఖాతాలు జమ చేయడం. ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి. అనంతరం ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు గొట్టి శ్రీనివాస్ చక్రవర్తి మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రప్రదేశ్ రూపకల్పనలో చంద్రబాబు నాయుడు పాత్ర చిరస్మరణీయమన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడుస్తూ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ప్రజాదరణ గల ప్రభుత్వంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు పుట్టినరోజును పురస్కరించుకొని పేద మహిళలకు చీరలు పండ్లు పంపిణీ చేయటం, ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హాజరు కావటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇప్పుడు వేసే ఒక విత్తనం 20 years తర్వాత ఎలా ఉంటుందని ఆలోచన చేసి పళ్ళు ఫలాలు పొందేయాలనే ఆలోచనతో ఉన్న వ్యక్తి, యువతకి ఆయన మార్గదర్శకుడు, విజన్ ఉన్న వ్యక్తి. మనం చూసుకుంటే 20 ఏళ్లలో హైదరాబాద్ని సైబరాబాద్గా మార్చి హైటెక్ సిటీతో సహా ఈరోజు దేశంలోని గొప్ప ఉన్న స్థితిలో ఉన్న సిటీగా తయారు చేసిన ఘనత ఉందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుద్ది. ఆయన చిన్నప్పటి నుంచి కాలేజీ లెవెల్ నుంచి కూడా ఆయన పట్టుదలతో, రాజకీయం మీద ఆసక్తితో, పట్టుదలతో ఎదిగిన వ్యక్తి. మన ఆంధ్ర రాష్ట్రం గర్వించదగ్గ వ్యక్తి. ఆయన సేవలు అందించడానికి ముందుకు వచ్చి ఆయన సేవలను వినియోగించడానికి. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు డాక్టర్ విశ్వనాథ్, రమణమ్మ, జానకి, బాబురావు, హేమసుందర్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. విద్యా, వైద్య రంగాలను పూర్తిగా విస్మరించారని, రైతులను పట్టించుకునే నాదుడే లేకుండా పోయారని, ఈ విషయాలను వైసీపీ సోషల్ మీడియా ద్వారా వివరించాలని పిలుపునిచ్చారు.
ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యవర్గ సభ్యులు, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షుల ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవాడలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి హాజరయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులు, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజలకు ఇంకా ఎలాంటి మేలు జరిగి ఉండేదో ప్రజలకు వివరించాలని సూచించారు. అమరావతిలో 4 బిల్డింగులు కడితే సంపద సృష్టి కాదని, మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు, పోర్టులు, హార్బర్లు నిర్మించటం సంపద సృష్టి అన్నారు. ఈసారి మనం అధికారంలోకి వచ్చాక ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యత ఉంటుందని, రాబోయే రోజుల్లో మండల స్థాయి, గ్రామ, బూత్ స్థాయి కమిటీలు పూర్తి చేసుకుందామని చెప్పారు. పార్టీ మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇతర పార్టీల కంటే ఎక్కువ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. కలిసి పోరాడితే ఈ కూటమి ప్రభుత్వం మనల్ని ఏం చేయలేదన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై బూటకపు కేసులు పెడుతున్నారని, కార్యకర్తలందరికీ పార్టీ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన ప్రతి పేదవాడు సుమారుగా 25 లక్షల రూపాయల వరకు కూడా ఉచితంగా వైద్యం అందించే విధంగా ఎన్నో చర్యలు తీసుకోవడం జరిగింది. మన ప్రభుత్వంలో ఎంతోమంది పేదవాళ్ళకి మన ప్రభుత్వంలో మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వైద్యం అందించడం కోసం ఎన్నో కోట్ల రూపాయలకు ఆరోగ్యశ్రీ పథకం కింద ఖర్చు పెట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమం చేసి పేదవాడికి నాణ్యమైన వైద్యం ఉచితంగా అందించే పరిస్థితి ఈరోజు గ్రామాల్లో లేదు, పట్టణాల్లో కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆరోగ్యశ్రీకి పథకం కింద హాస్పిటల్స్కి ఇవ్వాల్సిన బకాయి లేక వాళ్ళు ఆరోగ్యశ్రీ పేషెంట్లను తీసుకునే పరిస్థితి లేదు ఈరోజు. ఇంకా ఎవరో చెప్తున్నారు 15 రోజులు 20 రోజుల వరకు మనకు వచ్చిన రోగాలు, రుగ్మతులు మనకు 15 రోజుల దాకా ఆగముంటే వాళ్ళ ప్రాణాలు మనం కాపాడగలవా? సో ఈరోజు ఈ పరిస్థితుల్లో కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ముందుగా తమ హయాంలో ఎలాంటి స్కామ్లు జరగలేదని, కూటమి అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. లిక్కర్ స్కామ్ అంటూ భూతద్దంలో పెట్టి చూస్తున్నారని తెలిపారు. భయపెట్టి కొంతమందిని లొంగదీసుకునే కార్యక్రమం చేస్తున్నారని, అన్నింటిపైన న్యాయ పోరాటం చేస్తా అని వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు మరియు మండల పార్టీ అధ్యక్షుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు, ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయాక ఏదో ఒక రకంగా అభియోగాలు మోపాలని చూస్తున్నారన్నారు. ఆయన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు. పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఆయనే కదా ప్రధానంగా చక్రం తిప్పిందని పేర్కొన్నారు. అలాంటప్పుడు పార్టీలో కోటరీ ఉందో లేదో, కోటరీ నడిపిందెవరో ఆయనకు తెలియదా? ఇప్పుడేమో నెంబర్ 2 నుంచి 2000 స్థానానికి పడిపోయానని ఆయనే చెప్పుకుంటున్నాడని అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు తమ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకులతో, అధికారులతో చర్చించాకే నిర్ణయాలు తీసుకునేవారన్నారు. మా పార్టీలో నెంబర్ 2 స్థానం అనేది ఎప్పుడూ లేదు, రాబోయే రోజుల్లో కూడా ఉండదన్నారు. తమ పార్టీలో నెంబర్ 1 నుంచి 100 వరకు అన్ని జగన్మోహన్ రెడ్డేనని వైవి సుబ్బారెడ్డి అన్నారు. పార్టీ నుంచి వెళ్ళిపోయినాక ఏదో ఒక విధంగా అభియోగాలు వేయాలి, బండలు వేయాలనే కార్యక్రమం చేస్తున్నారే కానీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ కోటరీ ఉందా లేదా, కోటరీ నడిపింది ఎవరు అనేది ఆయనకి తెలీదా? మేము అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అందరి నాయకులతో మాట్లాడి అన్ని అధికారులతో చర్చించే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆయన చెప్పిన విధంగా కోటరీ ఉందా లేదా అనేది ఆయనకే తెలియాలి. ఆయనే కదా అప్పుడు ప్రధానంగా ఇక్కడ 5 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు చక్రం తిప్పారు మొత్తం. ఆయనే చెప్తున్నాడు కదా నెంబర్ 2 స్థాయి నుంచి 2000 స్థానానికి పోయానని. నాకు తెలిసి మా పార్టీలో నెంబర్ 2 స్థానం అనేది ఎక్కడా లేదు. గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను ఎక్కడ పడితే అక్కడ పడేయటం వల్ల పర్యావరణం కలుషితమై అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గృహ ఉపకరణాలు, పనికిరాని ఎలక్ట్రానిక్ వస్తువులను ప్రభుత్వం నిర్ధారించిన ఈ-వేస్ట్ మేనేజ్మెంట్కు ఇచ్చి రీసైక్లింగ్ చేయటం వలన పర్యావరణం కాలుష్యం అవ్వకుండా కాపాడవచ్చునని అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బుద్ధవరం గ్రామ పంచాయతీ పరిధిలో ఈ-వేస్ట్ మేనేజ్మెంట్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, జిల్లా ప్రత్యేక అధికారి, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్
మంజీర్ జిలానీ సమూహం పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా గన్నవరం మండలం బుద్ధవరం గ్రామ పంచాయతీలో ఈ-వేస్ట్ మేనేజ్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, రెఫ్రిజిరేటర్లు, టీవీలు, మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు మొదలైన వాటిని పాడైన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పారవేయటం ద్వారా పర్యావరణం కలుషితం అవుతుందన్నారు. పర్యావరణం కలుషితమై వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందన్నారు. గృహోపకరణాలు, పనికిరాని ఎలక్ట్రానిక్ వస్తువులను ప్రభుత్వం నిర్ధారించిన ఈ-వేస్ట్ మేనేజ్మెంట్కిచ్చి రీసైక్లింగ్ చేయటం వలన పర్యావరణం కాలుష్యం అవ్వకుండా కాపాడవచ్చన్నారు. గన్నవరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ముందుకు తీసుకువెళ్లే విధంగా చర్యలు తీసుకుంటానని అన్నారు. ప్రపంచంలో మనం ఎంత ఫాస్ట్గా గ్రో అయ్యామంటే అన్నింటిలో, ఎకనామికల్గా కానీ అభివృద్ధిలో కానీ, అలాగే ఈ వేస్ట్ దాన్ని కూడా అదే స్థాయిలో మనం ముందుకెళ్ళాం. 3వ ప్లేస్లో ఉన్న ప్రపంచంలో. 1వ స్థానంలో చైనా ఉంటే 2వ స్థానంలో 7 మిలియన్ టన్నులు సంవత్సరానికి ఈ వేస్ట్ వచ్చే పరిస్థితి అమెరికాలో. ఇప్పుడు కూడా అమెరికా ప్రభుత్వం ఇంకా కంప్లీట్గా దీనికి పూర్తి స్థాయిలో పరిష్కారం కనుక్కోలేకపోయింది. మనం 140 కోట్ల జనాభా కాబట్టి సెల్ ఫోన్లు అక్కడ 34 కోట్ల మంది ఉంటే మన దగ్గర 140 కోట్లు ఉంటే వాళ్ళకి 34 కోట్ల 32 కోట్ల సెల్ ఫోన్ ఉంటే మన దగ్గర 140 కోట్ల 120 కోట్లకి సెల్ ఫోన్ పరిస్థితి. ఈ వేస్ట్ని అమెరికాలోనే 19 సంవత్సరాలు ఉన్నా మన ఇంట్లో కంప్యూటర్ పని చేయకపోయినా, మన ఏదైనా పని చేయకపోయినా మనం వెళ్ళి ఆ సెంటర్స్ వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు పెడతారో ట్రాష్ ఎక్కడ పెడతారో సెంటర్లో అక్కడికి వెళ్ళి మనం ఇవ్వాల్సింది వాలంటీర్. కానీ మన ప్రభుత్వం పంచాయతీ సెంటర్లో మోడీ గారు వచ్చిన దగ్గర నుంచి ఈ వేస్ట్ కాన్సెప్ట్ తీసుకుంటాం, స్వచ్ఛ భారత్ కాన్సెప్ట్ తీసుకుంటాం, స్వచ్ఛాంధ్ర తీసుకుంటాం. దీంట్లో పంచాయతీలోనే మీకు స్టాల్ ఓపెన్ చేసినందుకు గౌరవ ప్రధానమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జస్ట్ మీరు ఇంట్లో ఉంచుకుంటే దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, పిల్లలకు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ, ఇలాంటి వాళ్ళకి. సో అందుకని పాడైపోయిన టీవీలు ఇంకా దాని మీద టవల్స్ కప్పు లేదా ఏదైనా క్లాత్ కప్పు ఇంకా ఉంచుకోవద్దు. దయచేసి ఈ వేస్ట్ అంతా డిజిగ్నేటెడ్ ఏరియాలో పంచాయతీ ఆఫీసులో వాళ్ళు ఎక్కడైతే ఏర్పాటు చేస్తారో అక్కడ ఇవ్వాల్సిందిగా. అనంతరం జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, జిల్లా ప్రత్యేక అధికారి, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, వాటిలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ముఖ్యమైనదన్నారు. ఈ కార్యక్రమం ప్రతి గ్రామంలోనూ, మున్సిపాలిటీ పరిధిలోనూ విజయవంతంగా జరగాలని ప్రతి జిల్లాకి ఒక ప్రత్యేక అధికారిని నియమించడం జరిగిందన్నారు. శానిటేషన్ బాగుంటే ప్రజల ఆరోగ్యాలు బాగుంటాయని పేర్కొన్నారు. పంచాయతీ పరిధిలో ఎప్పటి నుంచో విలేజ్ శానిటేషన్ న్యూట్రిషన్ డేని నెలలో తప్పనిసరిగా ఒకరోజు జరుపుకుంటున్నామని, ఈ కార్యక్రమంలో డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, హెల్త్ ప్రాబ్లం, గ్రామ పరిధిలో ఉన్న ఆరోగ్య సంబంధమైన ఇబ్బందుల గురించి డిస్కషన్ చేసి ప్రజలు ఆరోగ్యాన్ని మెరుగుపడే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. వేస్ట్ కలెక్షన్ సెంటర్ని ఏర్పాటు చేశాము కృష్ణా జిల్లాలో. ఆ ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్లో పౌరులందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మీ ఇంట్లో ఉన్న ఈ వేస్ట్ అంటే అదొక మొబైల్ ఛార్జర్ ఉండొచ్చు, బ్యాటరీ ఉండొచ్చు, మొబైల్ ఫోన్ ఉండొచ్చు, కంప్యూటర్ ఉండొచ్చు, టీవీ సెట్ ఉండొచ్చు, ఎయిర్ కండిషన్ ఉండొచ్చు, ఇలాంటిది ఏమున్నా కూడా దయచేసి ఎక్కడో ఒక చోట పారేసేదానికన్నా దయచేసి మన ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్లో ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. దాన్ని శాస్త్రీయంగా దళితులను అత్యున్నత స్థానంలో ఉంచాలంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమని, ఆయన తప్ప ఎవరూ తమకు న్యాయం చేయరని టీడీపీ పశ్చిమ నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎర్ర రామారావు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు ఇచ్చిన ఈ అవకాశానికి ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నామని అన్నారు. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ప్రతి దళిత వాడలో, ప్రతి మాదిగ పల్లెలో, రెల్లివాడలో మాల సోదరులు కూడా చంద్రబాబు పుట్టినరోజు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. వన్ టౌన్లోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ పశ్చిమ నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎర్ర రామారావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా సీఎం చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ చేశారని అన్నారు. 1997లో కూడా ఎస్సీ వర్గీకరణ చేసి దళితుల్లో ఉన్న అసమానతలను తొలగించి ఇద్దరికీ సమన్యాయం చేసేలా మాదిగ, రెల్లి, మాదిగ ఉపకులాలకు 6.5%, మాలలకు 7.5% వర్గీకరణ చేసేలా చంద్రబాబు అందరినీ సమానంగా అభివృద్ధి చెందేలా వర్గీకరణ చేశారన్నారు. 1997లో వర్గీకరణ చేసినప్పుడు 12 మంది డాక్టర్లై నేడు ప్రజలకు సేవ చేస్తున్నారని తెలిపారు. రిజర్వేషన్ ఫలితాలు పొంది అనేక మంది వివిధ రంగాల్లో రాణిస్తున్నారని చెప్పారు. వర్గీకరణకు వ్యతిరేకంగా పిటిషన్ వేయడంతో 2024 వరకు ఆగిపోయిందన్నారు. దాదాపు 30 సంవత్సరాలు మందకృష్ణ మాదిగ సుదీర్ఘ పోరాటం చేశారన్నారు. ఒక ఎంబీబీఎస్ సీట్ సాధించాలంటే మాదిగలు కానీ, మాలలు కానీ ఈ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ ఫలాలు ఉంటేనే ఈ వర్గీకరణ ద్వారా
వీళ్ళందరూ కూడా రిజర్వేషన్ ఫలాలు అందుకొని ఈరోజు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా చలామణి అవుతున్నారు. అదే రిజర్వేషన్ని సుప్రీంకోర్టులో వర్గీకరణకు వ్యతిరేకంగా సోదరులు వేసిన తీర్పు పిటిషన్ ద్వారా వర్గీకరణ ఆగిపోవడం జరిగింది. 97 నుంచి 2024 30 సంవత్సరాల పాటు మందాకృష్ణ మాదిగ గారు సుదీర్ఘ పోరాటం జరిపి ఇదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రిజర్వేషన్ ఫలాలు అందించేలాగా ఇదే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే మళ్ళీ 2024లో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. 25 కల్లా పూర్తి చేశారు. ఈరోజు మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే మాకు వర్గీకరణ ప్రతి పేదవాడికి అందాలి, ప్రతి నిమ్న జాతుల్లో ఉన్న ప్రతి వాళ్ళకి అందాలని చెప్పని సంకల్పించి ఈ సందర్భంగా టీడీపీ మైనార్టీ నాయకులు ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేయడంలో నారా చంద్రబాబు నాయుడు పాత్ర కీలకమని అన్నారు. రాష్ట్రంలో దళితులకు న్యాయం జరగాలంటే అది కేవలం కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యమని, గత ఎన్నికల్లో కూటమిని గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చారని చెప్పారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం వెంటనే వర్గీకరణ చేయాలని ముఖ్యమంత్రి కేబినెట్లో నిర్ణయం తీసుకోవటం జరిగిందని, ఇదంతా శుభపరిణామమన్నారు. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు 1.0 జరిగినప్పుడు అప్పుడు ఏబిసిడి అనేది అప్పుడు ఏర్పాటు చేసి ఉపకులాలని ఏబిసిడి కింద కేటగరైజేషన్ చేయడం జరిగింది. అప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారి చొరవ తీసుకొని వెనుకబడిన వర్గాలకి వాళ్ళందరూ కూడా ఆదుకోవాలని చెప్పి మన భారతదేశంలోనే అలాగే ఆంధ్ర రాష్ట్రంలోనే వాళ్ళందరూ కూడా న్యాయం జరగాలి, ఉపాధిలో కానీ చదువుల్లో కానీ అన్ని రంగాల్లో కూడా వాళ్ళందరూ కూడా అవకాశం కల్పించాలని చెప్పి ఆ రోజు చేసిన వర్గీకరణ మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారి యొక్క 2.0లో కూడా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈసారి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కింద ఉపకులాల్ని కేటగరైజ్ చేసి 1%, 7.5%, 6.5% అని 15% విడగొట్టి మాదిగలకి 6.5% ఇస్తూ, మాలలకి 7.5% ఇస్తూ, వెల్లి కులాలు ఇతర కులాలకు 1% ఇవ్వడం అనేది ఇది చాలా గొప్ప విషయం. మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఎస్సీ సోదరులందరూ కూడా ఈ యొక్క నిర్ణయానికి మేమందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క నిర్ణయాన్ని పట్టుకొని ప్రతిపక్షాలు అనేక రకాలుగా తప్పుడు మాటలు వినిపిస్తూ ఉన్నారు. గతంలో 5 సంవత్సరాలు పరిపాలన చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళితుల్ని ఏకంగా పక్కన పెట్టేసిన దాఖలాలు మనం చూసాం. దళితుల మీద ఏ రకమైన దాడులు చేశారు, దళితుని ఏ రకంగా హింస చేశారనేది మేమందరం కూడా చూసాం. దేశంలో అతిపెద్ద పరిశ్రమగా నిర్మాణ రంగం కొనసాగుతోందని, ఈ రంగంలో 1996లోనే కార్మికులకు సంబంధించిన అనేక చట్టాలను వెల్ఫేర్ బోర్డు రూపొందించిందని ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అన్నారు. వాటిని ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని చెప్పారు. కరోనా సమయంలో భవన నిర్మాణ రంగం ఎంత కుదేలయ్యిందో అందరికీ తెలిసిందేనన్నారు. ఎన్నికల ముందు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి భవన నిర్మాణ రంగాన్ని పునరుద్ధరిస్తామని, సంక్షేమ పథకాలని అమలు చేస్తామని చెప్పారని, వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి ఎం రామకృష్ణ మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల మేరకు కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని, వారి సంక్షేమం కోసం పథకాలను అమలు చేయాలన్నారు. కోవిడ్ వచ్చిన నాటి నుండి భవన నిర్మాణ రంగం సంక్షోభానికి గురైందని, ఇప్పటికీ ప్రభుత్వాల విధానాల వల్ల కోలుకునే పరిస్థితి లేదన్నారు. కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులకు అందజేయాల్సిన సంక్షేమ పథకాలను అందజేయాలన్నారు. కేంద్ర సంక్షేమ బోర్డులు 47,000 కోట్ల రూపాయల నిధులు పేరుకుపోయాయని, వాటిని భవన నిర్మాణంగా కార్మికుల సంక్షేమం కోసం ఉపయోగించాలని కోరారు. భవన నిర్మాణ రంగాన్ని పునరుద్ధరిస్తామని, అందులో ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నిటిని కూడా అమలు చేస్తామని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ప్రకటించారు. అది అమలు చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పునరుద్ధరించండి, సమీక్ష చేయండి. దాంట్లో దాదాపుగా 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. వారి సంక్షేమం కోసం ప్రసూతి పథకం సంబంధించి కానీ, పిల్లల సంక్షేమంకి సంబంధించి కానీ, మరణాలకు సంబంధించి కానీ చనిపోతున్నటువంటి కార్మికులకి నామాత్రంగా చెల్లిస్తున్నారు తప్ప అది పార్ట్లు రూపొందించేటువంటి వెల్ఫేర్ బోర్డులుగా ఉంది. కానీ ఆ కార్మికుల సంక్షేమం కోసం పెట్టినటువంటి బోర్డుగా తయారు కాలేదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే సూపర్ 6తో పాటు
సంక్షేమ రంగానికి సంబంధించినటువంటి భవన నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి జి హరికృష్ణారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును రద్దు చేసిందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని చెప్పారని, అధికారంలోకి వచ్చి 10 నెలలైనా నేటి వరకు పునరుద్ధరించలేదన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పట్టించుకునే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదన్నారు. గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును నిలుపుదల చేసిన సందర్భంగా గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఎంత పత్రం ఇవ్వడం జరిగింది. ఎంత పత్రం ఇచ్చిన సందర్భంలో మేము అధికారంలోకి వస్తే ఈ సంక్షేమ బోర్డును అమలు చేస్తామని చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి సంవత్సరం కాబోతుంది. ఇప్పుడు కూడా కార్మిక శాఖ మంత్రికి 2 సార్లు ఎంత పత్రం ఇచ్చాము. అట్లాగే మన చంద్రబాబులో జరిగిన కార్యక్రమంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎంత పత్రం ఇచ్చాము. ఇచ్చిన సందర్భాల్లో కూడా భవన నిర్మాణ కార్మికుల గురించి పట్టించుకునే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదు. భవన నిర్మాణ కార్మికులందరినీ కూడా ఒక దాటి మీద తీసుకొచ్చి ప్రభుత్వంపై ఆందోళన చేసి భవన నిర్మాణ కార్మికులకి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు అమలు చేయించుకునే దానికోసమే ఈరోజు ఆంధ్రప్రదేశ్ కమిటీ జనరల్ బాడీ సమావేశం జరుగుతుంది. రైతుల ఉత్పత్తులకు చట్టబద్ధ ఎంఎస్పీ సాధించేందుకు దేశవ్యాప్త ఆందోళన సాగించాలని అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభ పిలుపు ఇచ్చిందని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి ఈశ్వరయ్య, కేవీబీ ప్రసాద్లు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో భారత వ్యవసాయ రంగంపై భారం పడుతుందని స్పష్టం చేశారు. దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని, ఉద్యాన పంటల ధరలు పడిపోయిన నేపథ్యంలో ఆందోళన చెందుతున్న రైతులకు మద్దతు ధర లభించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో హనుమాన్పేటలోని దాసరి భవన్లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతనంగా ఎన్నికైన రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి జి ఈశ్వరయ్య, కేవీపీ ప్రసాదులు పాల్గొని మాట్లాడుతూ కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని తమిళనాడులో జరిగిన జాతీయ కిసాన్ సభలో పిలుపునిచ్చారన్నారు. డొనాల్డ్ ట్రంప్ విధానాల వల్ల భారత వ్యవసాయ రంగంపై తీవ్రమైన ప్రభావం పడుతుందన్నారు. కేంద్రం రూపొందించిన రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకించాలన్నారు. కేరళ తరహాలో రుణ ఉపశమన చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించాలని, గ్రామీణ పేదలందరికీ నెలకు 10,000 రూపాయల వంతున పెన్షన్ పథకాన్ని ప్రారంభించాలన్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని, కౌలు రైతులకు రక్షణ కల్పించే ప్రభుత్వ చట్టాన్ని రూపొందించాలన్నారు. రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన పంటలకు నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలన్నారు. రైతాంగం పండించేటువంటి పంటలు, ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి మద్దతు ధరలు, ఏ రకంగా రైతాంగం మరి ఈ పంటల్ని అమ్ముకునేటువంటి మార్కెట్ చేసుకునేటువంటి సమయంలో వస్తున్నటువంటి ఇబ్బందులు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని ఏ రకంగా ఇబ్బందులు పెడతా ఉంది. అదేవిధంగా ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏదైతే మన దేశం మీద భారీ స్థాయిలో సుంకాలు వేశారో ఆ సుంకాల యొక్క ప్రభావం మన వ్యవసాయ రంగం మీద, వ్యవసాయ ఉత్పత్తుల మీద ఏ రకంగా పడతా ఉంది అనేటువంటి అనేక అంశాలని ఈ 3 రోజులు జరిగినటువంటి మహాసభల్లో మరి చర్చించడం జరిగింది. భవిష్యత్తు కార్యాచరణ, అదేవిధంగా వివిధ అంశాల మీద తీర్మానాలు కూడా ఆమోదించి వాటి మీద భవిష్యత్తు కార్యాచరణకి ఎన్డీఏ ప్రకటించిన జేఈఈ మెయిన్స్ 2025 పరీక్ష ఫలితాల్లో శ్రీ శ్రీనివాస గ్రావిటీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని శ్రీ శ్రీనివాస గ్రావిటీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ పరుచూరి శ్రీనివాసరావు తెలిపారు. ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా ఉత్తమ ఫలితాలు సాధించి అడ్వాన్స్కు ఎంపికయ్యారని చెప్పారు. ఓబీసీ కేటగిరీలో చాందిని అనే విద్యార్థిని ఆల్ ఇండియా 758వ ర్యాంక్ సాధించిందని, కౌశిక్ 2000 ర్యాంకు సాధించాడని తెలిపారు. మొగుల్రాజపురంలోని శ్రీ శ్రీనివాస గ్రావిటీలో సంస్థ చైర్మన్ డాక్టర్ పరుచూరి శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. జేఈఈ మెయిన్స్ 2025 పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. వారికి మిఠాయిలు తినిపించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రకటించిన జేఈఈ మెయిన్స్ 2025 పరీక్షా ఫలితాల్లో శ్రీ శ్రీనివాస గ్రావిటీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని తెలిపారు. ఓబీసీ కేటగిరీలో చాందిని అనే విద్యార్థిని ఆల్ ఇండియా 758వ ర్యాంకు సాధించిందని, కౌశిక్ 2000వ ర్యాంకు సాధించాడని తెలిపారు. ఐఐటీలో సీట్లు సాధించడానికి మళ్లీ ఇంకో పరీక్ష ఉందని, అయినప్పటికీ మెయిన్స్ ద్వారా ఎన్ఐటీలో సీట్లు సాధించడానికి కొంతమంది ఎంపికయ్యారని తెలిపారు. బీసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓపెన్ కేటగిరీలో 32 మంది విద్యార్థులు అడ్వాన్స్కు అర్హత సాధించారని అన్నారు. అధ్యాపకుల కృషి, తల్లిదండ్రుల నమ్మకం వల్ల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని చెప్పారు. సాధారణ విద్యార్థులకు పూర్తిగా ఆబ్జెక్టివ్ టైప్లో శిక్షణ ఇచ్చి ఐఐటీలో సీట్లు సాధించేలా చేశామంటే దాని వెనుక అధ్యాపకుల కృషి ఎంతో ఉందన్నారు. అధ్యాపకుల కృషి, విద్యార్థుల శ్రమ రెండూ కలిసి మంచి ఫలితాలు సాధించడానికి దోహదపడ్డాయన్నారు. ఈ ఫలితాలన్నీ కూడా విద్యార్థులను తీర్చిదిద్దటంలో ఉపయోగపడతాయని చెప్పారు. ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. వాళ్ళ ఆల్ ఇండియా ర్యాంక్ 758 మార్కులతో ఓబీసీ కేటగిరీలో చాందిని అమ్మాయి 758 ర్యాంక్ సాధించింది. అదేవిధంగా కౌశిక్ 99% జస్ట్ 0.3 దీంతో 2000 ర్యాంక్ సంపాదించాడు. సో ఇలా మంచి ఫలితాలు అంటే ఐఐటీలో సీట్లు సాధించడానికి మరలా ఇంకో ఎగ్జామినేషన్ ఉంది. అయినప్పటికీ మెయిన్స్ ద్వారా ఎన్ఐటీలో సీట్లు సాధించడానికి కొంతమంది సెలెక్ట్ అయ్యారు. సో మంచి ఫలితాలు సాధించినందుకు విద్యార్థులందరినీ కూడా అభినందిస్తూ, ప్రత్యేకించి అధ్యాపకుల యొక్క కృషి, అదేవిధంగా పేరెంట్స్ యొక్క నమ్మకం మా ఫలితాలకి అంటే సాధారణ విద్యార్థుల్ని ఎక్కడ ఐఐటి ఫౌండేషన్ వాళ్ళకి లేకుండా వారికి ఇక్కడే పూర్తిగా ఆబ్జెక్టివ్ టైప్ నేర్పించి ఐఐటీలో సీట్లు సాధించే స్థాయికి తీసుకొచ్చామండి. ఈ సందర్భంగా ఫిజిక్స్ ఫ్యాకల్టీ సురేష్ బాబు మాట్లాడుతూ, ఈరోజు విడుదల చేసిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తమ విద్యార్థులు ప్రతి విద్యా సంవత్సరంలానే 99% సాధించడం జరిగిందన్నారు. విద్యార్థుల్లో ఎక్కువ మంది పిల్లల్లో ఐఐటి పరీక్ష రాయడానికి అర్హత సాధించారన్నారు. తమ విద్యా సంస్థలో పిల్లలను దృష్టిలో పెట్టుకుని స్టూడెంట్స్ సెంట్రిక్ ప్రోగ్రామ్ షెడ్యూల్ రన్ చేస్తున్నామని అన్నారు. ప్రతి పిల్లవాడిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని చెప్పారు. మా విద్యార్థులు ప్రతి విద్యా సంవత్సరం లాగానే 99% పైన సాధించడం జరిగింది. అలాగే మా విద్యార్థుల్లో ఈ ఎక్కువ మంది పిల్లలు ఐఐటికి ఎగ్జామ్ రాయడానికి అర్హత సాధించారు. సో ఇక్కడ మా గ్రావిటీ విద్యా సంస్థల్లో పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని స్టూడెంట్ సెంట్రిక్ ప్రోగ్రామ్ షెడ్యూల్ రన్ చేయడం జరుగుతుంది. జీవిత ఖైదీల విడుదల సాధన సమితి సభ్యులు గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ 1993 మార్చి నెలలో జరిగిన చిలకలూరిపేట బస్సు దహనం సంఘటన కేసులో అరెస్టైన నేరం చేసిన సాతులూరి చలపతిరావు, గంటిల విజయవర్ధన్ రావులు 33 సంవత్సరాలుగా జైల్లోనే జైలు శిక్ష అనుభవిస్తున్నారని అన్నారు. జైళ్ల లక్ష్యం కేవలం శిక్షలు అమలు చేయటం మాత్రమే కాదని, నేరస్తులను సంస్కరించి తిరిగి సమాజంలోకి పంపించడం కూడా అన్నారు. వీరందరినీ మానవతా దృక్పథంతో విడుదల చేయడానికి ఉన్న చట్టపరమైన అవకాశాలను పరిశీలించాలని ఏపీ హైకోర్టు ఏప్రిల్ 9వ తేదీ తీర్పు వెలువరించిందన్నారు. ఇప్పటి వరకు వీరి విడుదలకు అడ్డుపడుతున్నది ప్రభుత్వాలు జీవిత ఖైదీల విడుదలకు జారీ చేస్తున్న జీవోల్లోని మార్గదర్శకాల్లో తప్పులని అన్నారు. జీవితంలో మొట్టమొదటి చిట్టచివరి నేరం కూడా వాళ్ళకి అదే. అయితే ఆ కేసులో వారికి గుంటూరు జిల్లా జడ్జి అప్పుడు యావజ్జీవ శిక్ష వేయడం ఉరి శిక్ష వేయడం జరిగింది. ఆ ఉరి శిక్షను హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ కన్ఫర్మ్ చేయడంతో 95లో పడ్డ ఆ ఉరి శిక్ష 98లో రాష్ట్రపతి అప్పుడు కేఆర్ నారాయణ గారి ద్వారా క్షమాభిక్ష ద్వారా ఆ ఉరి శిక్షని యావజ్జీవ శిక్షగా మార్చడం జరిగింది. అయితే యావజ్జీవ శిక్షగా మారిన తర్వాత కూడా నిజానికి చట్టంలోనే సిఆర్పిసిలోనే ఉంది, ఉరి శిక్ష నుంచి యావజ్జీవ శిక్ష రాష్ట్రపతి క్షమాభిక్షతో మారిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు 14 ఏళ్ల దాకా విడుదల చేయడానికి అనర్హులు. అంటే దాని అర్థం రెండో వైపు నుంచి చూస్తే 14 ఏళ్ల తర్వాత వాళ్ళని విడుదలకి వాళ్ళ అర్హత కూడా వాళ్ళు కూడా సంపాదిస్తారని చెప్పి ఆ రకంగా ఆ 14 ఏళ్ల జైలు జీవితం వాళ్ళు 2007తో పూర్తి చేశారు. అంటే 93లో జైలుకి వెళ్ళిన వాళ్ళు
అయితే అప్పటి నుంచి వాళ్ళ విడుదల కోసం ప్రయత్నం చేస్తున్నా. నేరాల పట్ల ప్రభుత్వాలు తీవ్రమైన కఠినత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. దానివల్ల ఎవరికి లాభం లేదు. కఠినం అంటే వాళ్ళ లోపలేసి తాళం వేసేస్తే సరిపోదు. 14 ఏళ్ళ గాంధీ అభిప్రాయంలో 5 ఏళ్ళు జీవిత శిక్ష ఒక మనిషి మానసికంగా అనుభవించి బయటకు వస్తే సరిపోతుంది అని. కానీ 10 ఏళ్ళు చేసాం సరిపోతుంది అనుకున్నాము, 14 ఏళ్ళు చేసాం సరిపోతుంది అనుకున్నాం. కానీ ఇవాళ 32 ఏళ్ళు అయిన తర్వాత కూడా విడుదల చేయకపోవడం అనేది చాలా అన్యాయం. ముఖ్యంగా 20 ఏళ్ళకి జైలుకి వెళ్ళి 32 ఏళ్ళు ఇంకా జైల్లో ఉండి 55 ఏళ్ల వయసులో ఇవాళ అతను విడుదల కాలేని పరిస్థితి ఉంటే వాళ్ళ కుటుంబానికి లాభం లేదు, సమాజానికి లాభం లేదు. వాళ్ళు ఎంతకాలం ఉంచితే అంతకాలం ప్రజల యొక్క డబ్బులు ఖర్చు పెట్టాలి. సమాజం కూడా కొంత సహనాన్ని లేకపోతే దయని కొంత సంతరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే భవిష్యత్తులో చాలా సుదీర్ఘకాలం చాలామందిని ఉంచే అవకాశం ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.